హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవ్ప్రసాద్. ఈరోజు కొలతలతో టాప్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలనేది. ఇలాగా 4 మడతలు వేసుకున్న మన లైనింగ్ క్లాత్ తీసుకొని ఇది పైన ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కటింగ్ చేసుకోవడం కోసం గీత వేసాను అనమాట. ఇక్కడ ఇప్పుడు కొలతలు అనేవి చూసుకోవాలి. మనం కొలతలు చూసుకున్న తర్వాత షోల్డర్ మనకి ఎంత వచ్చిందో ఆ కొలతను బట్టి ఫస్ట్ భుజం కొలత అనేది షోల్డర్ టు షోల్డర్ చూసుకొని అక్కడి నుంచి నేనైతే భుజానికి 3 ఇంచులు అనేది తీసుకున్నానండి. మన ఇష్టం, ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడైతే చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాను, చంక పొడవు దగ్గర. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుల్ లెంత్ ఎంత అనేది తీసుకోవాలండి. ఫుల్ లెంత్ అనేది తీసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ రౌండ్ చూసుకోవాలండి. మనం ఆల్రెడీ భుజం నుంచి చంక లోతు చూసేసాం కదా, అక్కడి నుంచి చెస్ట్ 4 భాగాలుగా తీసుకొని 4వ వంతు ఎంత వస్తే అంత కొలత పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులు మనం ఎక్స్ట్రా ఖర్చుకు అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. లైన్ తీసుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదండి, ఆ రౌండ్ని కర్వ్ స్కేల్తో తీసుకోవాలన్నమాట. మన ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్న దగ్గర పాయింట్ నుంచి ఇక్కడికి మధ్యలోకి. ఇప్పుడు ఇదేంటంటే భుజం దగ్గర నుంచి వేస్ట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి వేస్ట్ రౌండ్ రావాలి కదా, అలాగా. ఇప్పుడు మనకి హిప్ కోసం అనమాట అండి. హిప్ లెంత్ భుజం దగ్గర నుంచి హిప్కి ఎంత పొడవు కావాలో అది తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మన వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దాన్ని 4 భాగాలుగా తీసుకొని 4వ భాగం దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఒక మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సేమ్ హిప్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకొని ఆ హిప్ రౌండ్ని మళ్ళీ 4 భాగాలు చేసుకోవాలి. హిప్ 40 వచ్చిందనుకోండి, 40ని 4 భాగాలుగా చేసిన దాంతో 4వ వంతు ఎంత వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. వేస్ట్ అయినా అంతే, సేమ్ అలానే చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మనం స్ట్రైట్గా లైన్లు అనేవి తీసేసుకోవాలండి. ఇలా లైన్ తీసుకున్న తర్వాత 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకోవాలన్నమాట. 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవడం వల్ల మనకి టైట్ వచ్చినా లూజ్ వచ్చినా ఎక్కువ ఖర్చు తీసుకోవడం వల్ల మనకి తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. వీలున్నంత వరకు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఖర్చులు. ఆ తర్వాత ఇలా స్కేల్తో కర్వ్, డైరెక్ట్గా స్కేల్తోనే కాకుండా డైరెక్ట్గా కూడా కర్వ్ తీసుకోవచ్చు. ఇలా వస్తుందన్నమాట కర్వ్ అనేది. మనకి ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ అండి. నెక్ రౌండ్ మనం ఎంత నెక్ కావాలనుకుంటే అంత నెక్ రౌండ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. పైన వచ్చేసి ఎంత వచ్చిందో మిగిలింది అంతే తీసుకోవచ్చు. ఇంకా బ్రాడ్ నెక్ కావాలి అని అనుకున్నప్పుడు ఎక్స్ట్రాగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి కింద లెంత్ కావాలి కదండి, కింద పొడవు, అది హిప్ ఎంత ఉందో సేమ్ మనం కిందను కూడా అంతే తీసుకోవాలన్నమాట. హిప్ రౌండ్ చూసాం కదా మనం, హిప్ రౌండ్ ఎంత ఉందో సేమ్ అంతే తీసుకోవాలండి. ఇది సరిగా కవర్ అవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు హిప్ పొడవు ఎంత ఉందో సేమ్ అంత పొడవే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్ హిప్ దగ్గర కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ కటింగ్ వల్ల మనకి కట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా పెంచుకోవాలి అని అనుకుంటే సైడ్కి పెంచుకుంటూ వెళ్ళొచ్చండి. అది చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేశాను. ఇది మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కదా, అది. ఈ లైన్ వచ్చేసి కటింగ్ది, అదేమో మనం ఆది లైన్ అనమాట. లైన్స్లా పెట్టాను కదా. ఇక్కడ షోల్డర్ చంక లోతు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ తీసాం కానీ ఫ్రంట్ సైడ్ తీయలేదు కదా, 1 సెంటీమీటర్ అనేది కిందికి మార్క్ చేసుకుని సేమ్ కర్వ్ స్కేల్తో మళ్ళీ లైన్ అనేది గీయాలన్నమాట. కర్వ్ అనేది తీయాలి. ఇలా కర్వ్ తీయటం వల్ల ఫ్రంట్ బ్యాక్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ అనేది చేసేయాలండి. ఇక్కడ 2 ఇంచులు అయితే మనకి ఎక్స్ట్రా తీసాను కదా, 2 ఇంచులు కిందకు వచ్చేసేసరికి 2 తీయలేదు, మనం 1 ఇంచే తీసాము. అది ఎందుకనంటే కట్స్ పెడతాం కదండి, మనం కట్స్ పెట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కటింగ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ వేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం కొలతలు వేరుగా ఉంటాయి కాబట్టి
బ్యాక్ పార్ట్కి కటింగ్ అనేది చేసేయాలి. తర్వాత క్లాత్ సెపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లాగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనం ఫస్ట్ హ్యాండ్స్ పొడవు అయితే చూసుకోవాలండి. హ్యాండ్స్ పొడవు, ఆ పొడవు నుంచి 1 సెంటీమీటర్ అనేది ఖర్చుల్లో హ్యాండ్ 9 వచ్చిందనుకోండి 10 తీసుకోండి. అలానే ఇప్పుడు పైనుంచి చంక లోతు కోసం 3.5 ఇంచులు తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళైతే 3 తీసుకుంటే సరిపోతుంది. నేను 3.5 ఇంచులు తీసుకున్నాను. అలాగే ఈ కింద మార్క్ చేసింది హ్యాండ్ రౌండ్ అనమాట. హ్యాండ్ రౌండ్ నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా సైడ్కి పెట్టింది ఏంటంటే చంక లోతు, మనకి చంక లోతు ఎంత వస్తే అంతా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మిడిల్లోనికి ఒక మార్క్ వేయండి. మార్క్ వేసి స్ట్రైట్ లైన్ పైకి గీసి ఇలా మెయిన్ నార్మల్ డాట్ వచ్చింది కదా మధ్యలో నుంచి అక్కడికి 1.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలండి. పైన కూడా 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తో అలానే ఇలా కర్వ్ తీసిన తర్వాత 1 సెంటీమీటర్ అనేది కిందకి మార్క్ చేసుకొని ఫ్రంట్ హ్యాండ్ కర్వ్ తీయాలి కదండి, లోతు ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని తీయాలన్నమాట. ఇలా హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ కూడా ఈ విధంగా కటింగ్ చేస్తే చాలా నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ వైపు లోతు కూడా తీయాలి కదా, ఇలా ఫ్రంట్ వైపు లోతు కూడా తీసేయాలన్నమాట. హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ కటింగ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని చాలా నీట్గా అయితే సర్ది పెట్టుకోవాలన్నమాట. మనం ముడతలు అవి లేకుండా. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా 2 ఇంచెస్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను తక్కువ తీసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా. అందుకనేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫుల్ లెంత్ ఎంత ఉందో అంతా పెట్టేసుకుని పైకి పెట్టి కటింగ్ అనేది వేయాలన్నమాట. ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని కటింగ్ అనేది చేయండి. మరి వారగా అయితే కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవడం వలన అంటే బిగినర్స్లా ఉన్న ఎవరికైనా సరే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఇలా కటింగ్ అనేది 1 ఇంచ్ 2 ఇంచెస్ యాక్చువల్గా మనకి ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, కట్స్ దగ్గరికి వచ్చేసరికి నేను 1 ఇంచే తీసుకున్నానండి. అది స్టిచ్చింగ్లో తెలుస్తుంది మనకి ఎందుకు నేను 1 ఇంచ్ తీసుకున్నాను అనేది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, త్వరలోనే చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్ అనేది పెట్టేసి ఇది కూడా మనం కటింగ్ అనేది చేసేయాలన్నమాట. ఇలానే దీనికి కూడా పైకి కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకోండి. మీరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవడం వల్ల క్లాత్ అడ్జస్ట్ ఏమైనా చేయవలసి వస్తే దానిలో కవర్ అవుతుందన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ అనేది కటింగ్ కంప్లీట్ అయిందని దీని స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.